హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే ఫస్ట్ ఫైనలిస్ట్గా కళ్యాణ్ నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ వారం మరిన్ని కొన్ని టాస్కులు పెట్టి లీడర్ బోర్డులో టాప్లో ఉన్న కంటెస్ట్కి ఫైనలిస్ట్గా ఛాన్స్ ఇచ్చేందుకు బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఇందుకోసం ఈరోజు టాస్కులు మొదలు పెట్టడం జరిగింది. అయితే దీనికంటే ముందు హౌస్మెంట్స్ అందరి నిర్ణయంతో ఒక్కొక్కరికి కొన్ని పాయింట్స్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులోకి సంజన అందరు కలిపి 0 పాయింట్లు ఇవ్వడం జరిగింది. గత వారం మొత్తం ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం వరుసగా టాస్కులు జరిగాయి. అందులో గెలిచి కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే ఈ వారం మరొకరికి ఫైనలిస్ట్ అయ్యేందుకు బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు హౌస్లో 6 బాక్సులు పంపించాడు బిగ్ బాస్. ఇందులో 0 నుంచి 2,50,000 వరకు నెంబర్లు ఉన్నాయి. ఈ సీజన్కి ప్రతి ప్లేయర్ చేసిన కృషిని నెంబర్స్తో కొలిచే సమయం వచ్చింది. మీ ముందు 6 బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్లో ఉన్న పాయింట్స్ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఎంత విలువైనదని సూచిస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కేటాయించే పాయింట్స్ ఈ యుద్ధం యొక్క తుది దశపై నేరుగా ప్రభావం చూపుతాయి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా అత్యధిక పాయింట్ల బాక్స్ ఇమానియల్ 2,50,000 దక్కింది. ఆ తర్వాత తనుజాకి 2 లక్షలకి, డిమాండ్ పవన్కి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, భరణికి 50,000 దక్కాయి. చివరిగా మిగిలినవి 0 సంజనాకి దక్కడం జరిగింది. హౌస్మెంట్స్ సంజనాకి సపోర్టుగా ఇమానియల్, డిమాండ్ పవన్ నిలిచినా మిగిలిన వారు వ్యతిరేకించడంతో ఆమెకి 0 పాయింట్స్ బాక్స్ దక్కడం జరిగింది. దీంతో సంజనాని తదుపరి ఆదేశాల వరకు జైల్లో ఉండాలంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. తాను ఇంతలా ఆడినా కూడా తన కంట్రిబ్యూషన్ ఏమీ లేదో 0 అంటూ మిగిలిన వారు చెప్పడంతో సంజన బాగా ఏడ్చేసింది. నెక్స్ట్ బిగ్ బాస్ మరో అనౌన్స్మెంట్ చేశాడు. ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతిలో ఉంది. కానీ మీ ప్రయాణంపై నియంత్రణ తీసుకొని ఫైనలిస్ట్గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశాన్ని మీకు నేను ఇస్తున్నాను. కానీ నేను మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నాను. ఈ వారం ఏం జరిగినా అది మిమ్మల్ని ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని చెప్పేలా చేస్తుంది. ఇందులో భాగంగా మీరు వివిధ యుద్ధాలను ఎదుర్కొంటారు మరియు ఆ యుద్ధాల్లో మీరు చేసిన ప్రదర్శనను బట్టి లీడర్ బోర్డులో స్కోర్ సంపాదిస్తారు. చివరికి టాప్ 1గా నిలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంటుంది. లీడర్ బోర్డులో టాప్ 2గా నిలిచే 2 సభ్యుల ప్రేక్షకులను ఎదుర్కొని ఆ 2 నుంచి ఒకరు ఈ వారం నామినేషన్స్ నుంచి బయటపడేందుకు ఓటు అపీల్ చేసుకునే అవకాశం పొందుతారు. అలాగే ఏ సమయంలోనైనా లీడర్ బోర్డులో ఆఖరి స్థానంలో ఉన్న సభ్యులు ఈ పోరాటం నుంచి ఎలిమినేట్ అయ్యే ప్రమాదాలను పొందుతారు. సంజన, మీరు మొదటి ఛాలెంజ్లో పాల్గొనడానికి వీలేదు. అంటే దాని అర్థం మీరు యుద్ధం నుంచి వచ్చే పాయింట్లను కూడా కోల్పోవాల్సి ఉంటుందంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ వారం నామినేషన్స్ బయటపడి ఫైనలిస్ట్ అవడంలో భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి ప్లేయర్స్ ఇచ్చిన మొదటి యుద్ధం స్వింగ్ జరా. ఈ టాస్క్లో ఇమానియల్ ఫస్ట్ ప్లేస్ కొట్టాడు. తర్వాత భరణి గారు, డిమాండ్ పవన్, తనుజ వరుసగా వచ్చారు. చివరి స్థానంలో సుమన్ శెట్టి నిలవడం జరిగింది. కళ్యాణ్ ఈ టాస్క్ సంచాలకుగా ఉన్నాడు. అయితే సంజనాకి 0 ఇవ్వడం అనేది అందరూ ఇమానియల్కి, డిమాండ్ పవన్కి నచ్చలేదు. ఎందుకంటే ఇంటి సభ్యులందరూ పాపం సంజనాని వేరు చేసినట్టు మాట్లాడారు. ఆమె చాలా బాధపడింది. 0 రావడం అనేది నేను ఒకటే అన్నది, నీ గేమ్ ఎక్కడా లేదు అని సుమన్ శెట్టి డైరెక్ట్గా అనడంతో సంజన బాగా ఫీల్ అయింది. అంతేకాకుండా ఫస్ట్ 2,00,000 రూపాయలు, 1,50,000 రూపాయలు సంజన గారికి ఇమానీలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా భరణి గారు మీకు 1,50,000 ఇచ్చినట్లయితే అది నన్ను ఓడిపోయినట్టు ఒప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో నేను నీకు 1,50,000 ఇవ్వడానికి నేను ఒప్పుకోనని చెప్పడం జరిగింది. తనుజ గారు కూడా మీకు 1,50,000 ఇచ్చినట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి, మీకంటే ఎక్కువ ఆడే సామర్థ్యం ఉంది, కాబట్టి వాళ్ళకే చెందాలి ఈ 1,50,000 అని తనుజ గారు చెప్పడం జరిగింది. తర్వాత డిమాండ్ పవన్ కూడా అదే అన్నాడు. 1,50,000 ఇప్పుడు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీకంటే ఎక్కువ గేమ్స్ దేంట్లో అయినా మేము పర్ఫార్మెన్స్ చేయడంలో మేము ముందున్నామని డిమాండ్ పవన్ చెప్పడం జరిగింది. దీంతో సుమన్ శెట్టి కూడా అంగీకరించలేదు. దీంతో హౌస్లో సభ్యులు అందరూ 1,50,000 వేయడానికి ఆమెకి అంగీకరించకపోయేసరికి ఇమానియల్ బాల్ వదిలేశాడు. తర్వాత చివరిగా 50,000 0 మిగిలాయి. అయితే దీంట్లో మొదటిగా భరణి గారికి 0 సంజన గారు ఏమన్నారంటే, భరణి గారు మీకు
నేను బాల్ ఆడి గెలిచాను కాబట్టి నేను 50,000 తీసుకుంటున్నాను, మీకు 0 ఇస్తున్నాను అన్నప్పుడు భరణి గారు దానికి ఒప్పుకోలేదు. నేను మీకంటే ఎక్కువ గేమ్ ఆడాను, ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను, ఎక్కువ హౌస్లో ఉంటున్నాను, అన్నిట్లో నేను ఫస్ట్ ఉంటున్నానని భరణి గారు అన్నారు. దానికి నేను కూడా గేమ్ ఆడుతున్నాను కదా అంటే ఎక్కడ ఆడట్లేదు కదా అని చెప్పి భరణి గారు అందుకు నేను అంగీకరించట్లేదు, 50,000 మాత్రం నాకే వర్తిస్తాయని భరణి గారు చెప్పడం జరిగింది. తర్వాత తనుజ కూడా భరణి గారే బాగా గేమ్ ఆడతారు ఇంట్లో, హౌస్లో అంతా కాకుండా పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇస్తారు, సంజనాతో పోల్చుకుంటే భరణి గారు బెటరు, అందుకోసమే భరణి గారికి 50,000 చెందుతాయని చెప్పి తనుజ కూడా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా, సంజన గారు మీ గేమ్ ఎక్కడా కనిపించలేదు, మీరు ఎక్కడ ఆడినట్టు కూడా అనిపించలేదు, ఈ 50,000 భరణి గారికి చెందుతాయంటే లేదు నేను ఆడానని మీరే కదా చెప్పారు ఇప్పుడే అంటే, నేను ఎప్పుడు చెప్పా, నేను అసలు చెప్పలేదు కదా, మీరు గేమ్ ఆడినట్టే నాకు అనిపించలేదు, మీ పర్ఫార్మెన్సే లేదు. భరణి గారు లాస్ట్ వీక్ చాలా బాగా ఆడారు, సూపర్ గేమ్ ఆడారు, దాంతో పోల్చుకున్నట్టయితే మీ గేమ్ చాలా తక్కువగా ఉందని సుమన్ శెట్టి గారు అన్నారు. దీంతో డిమాన్ పవన్ సంజనకి సపోర్ట్ చేయడం జరిగింది. సంజన గారికి 50,000 ఇవ్వాలి, ఎందుకంటే ఆమె ఆడి గెలిచింది కాబట్టి ఆమెకి 50,000 దక్కాలని డిమాన్ పవన్ అనడం, తర్వాత ఇమానియల్ కూడా 50,000 సంజన గారికి దక్కాలని అనడంతో చివరిగా ఇంటి సభ్యులు అందరూ ఎక్కువగా లాస్ట్గా ఫైనల్గా కెప్టెన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో 50,000 భరణి గారికి దక్కినాయి, 0 సంజన గారు దక్కడం జరిగింది. దీంతో సంజన గారు పాపం బాగా ఫీల్ అయ్యి నేను ఎందుకు ఆడట్లేదు, ఈ హౌస్లో నేను ఈ ఒక్క వీక్ అన్నా సంతోషంగా నవ్వుకుంటూ ఉండాలి, ఈ సంతోషంగా బయటకు వెళ్ళిపోవాలని చెప్పి నేను అనుకున్నాను, కానీ నా సంతోషాన్ని అందరూ ఎవరు చూడలేకపోతున్నారు, నాకెంతో బాధ అనిపిస్తుంది అని సంజన గారు ఏడవడం, బయట ప్రేక్షకులకు కూడా బాధ అనిపించడం, ఎందుకంటే ఆమెకి 0 ఇవ్వడం అనేది ఆమెకి బాగా నచ్చలే. కాకపోతే భరణి గారికి కూడా 0 ఇవ్వడం అనేది సమంజసం కాదు. దాంతో పోల్చుకున్నట్టయితే మనం ఏం చేయలేము, ఎందుకంటే భరణి గారికి 0 ఇచ్చే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఆయన ఎట్లయినా టాప్ 5 కంటెస్ట్లో ఆయన ఖచ్చితంగా ఉంటుండు ఏ విధంగా అయినా. ఇప్పుడు నాకు తెలిసి ఇమానియల్ కూడా టాప్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోయినట్టే, సెకండ్ ప్లేసు. థర్డ్ ప్లేసు తనుజ ఆమెకి పోటీనే లేదు, తనుజ గారు థర్డ్ ప్లేస్. తర్వాత 4th ప్లేసు 5th ప్లేస్ కోసమే ఇద్దరి మధ్య పోటీ ఉంది, అది డిమాన్ పవన్, భరణి, సంజన, సుమన్ శెట్టి. దీంట్లో మ్యాక్సిమం సుమన్ శెట్టి, సంజన గారు ఎలిమినేషన్ ఖచ్చితంగా అవుతారు, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలిమినేషన్ కావడం జరుగుతుంది. దీంట్లో డిమాన్ పవన్, భరణి గారు, ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ ఫైనలిస్ట్ అయిపోయాడండి, సెకండ్ తనుజ ఖచ్చితంగా వెళ్ళిపోయినట్టే, ఇమానియల్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు 3, తర్వాత 4th భరణి గారు కూడా 5వ దాంట్లో కన్ఫర్మ్గా ఉంటాడు, తర్వాత 4th దాంట్లో, తర్వాత 5th దాంట్లో డిమాన్ పవన్ ఉంటాడు. ఇప్పుడు 6th 7th వీళ్ళిద్దరే ఉన్నారు, ఇట్లా 6th సుమన్ శెట్టి, సంజన గారు ఖచ్చితంగా ఎలిమినేషన్ కావడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ కూడా ఎక్కువగా లేదు, బయట ఓటింగ్ కూడా ఎక్కువ జరగట్లేదు, కాబట్టి ఖచ్చితంగా ఈ వారం కూడా ఇంటి సభ్యులందరూ కూడా మామూలుగా అందరూ ఈ వారం నామినేషన్స్కి రావడం జరిగింది, ఇంటి సభ్యులు మొత్తం నామినేషన్స్కి రావడం జరిగింది. దీంతో పాపం సంజన గారికి మాత్రం ఈ వీక్ కొద్దిగా అన్యాయం నిన్న గేమ్లో అయితే అన్యాయం జరిగినట్టు అనిపించింది, కానీ మనం ఏం చేయలేము ఎందుకంటే భరణి గారికి కూడా అన్యాయం జరుగుతుంది, ఎందుకంటే 50,000 అనేది ఆయన గేమ్ ఆడినందుకైనా ఇవ్వచ్చు, కాబట్టి మనం ఏం చేయలేం. ఈ వారం మాత్రం అందరూ నామినేషన్స్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.